For every technology, there is a concept. For every concept, there is an understanding. సో వెల్కమ్ బ్యాక్ టు తన్మయటెక్ అకాడమీ. ఈరోజు మనం ఫైర్ వాల్స్ గురించి తెలుసుకుందాం. అసలుకి ఫైర్ వాల్ అంటే ఏంటి, ఎందుకు అది యూజ్ చేస్తాం, దాని యొక్క వర్కింగ్ ఏంటి, ఓకే, ఇంటర్వ్యూ పర్పసెస్కి ఏం అడుగుతారు ఈ ఫైర్ వాల్ అనేది ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు అంతా అర్థమవుతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కంప్యూటర్ ఆర్ నెట్వర్క్ని హ్యాకర్స్, వైరసెస్, అన్ఆథరైజ్డ్ యాక్సెస్ వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరి నుంచి మనకి ప్రొటెక్షన్ కావాలంటే ఈ ఫైర్ వాల్ యూజ్ చేస్తామన్నమాట. ఓకే, ఫైర్ వాల్ అంటే ఇది ఒక నెట్వర్క్ సెక్యూరిటీ డివైస్. ఓకే, సెక్యూరిటీ గార్డ్ లాగా ఇది నెట్వర్క్లోకి వచ్చే, అంటే నెట్వర్క్ లోపలికి వస్తాయి కదా కొన్ని ట్రాఫిక్, అండ్ నెట్వర్క్ బయటకు కూడా వెళ్తాయి ట్రాఫిక్. ఆ ట్రాఫిక్ అంతటిని మానిటర్ చేస్తారు, చూస్తూ ఉంటుంది అనమాట. రూల్స్ ప్రకారం అలో చేయాలా లేకపోతే బ్లాక్ చేయాలన్నమా అని, ఎందుకంటే సెక్యూరిటీ కోసం. ఓకే, సింపుల్గా చెప్పాలంటే ఫైర్ వాల్ ఈక్వల్ టు నెట్వర్క్ సెక్యూరిటీ గార్డ్. ఓకే, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటి బయట సెక్యూరిటీ గార్డ్ ఉన్నారు. ఓకే, ఆ సెక్యూరిటీ గార్డ్ ఉండడం వల్ల మనకు అన్నోన్ పర్సన్స్ ఎవరైనా ఇంట్లో వాళ్ళకి రావాలనుకుంటే వాళ్ళు సెక్యూరిటీ గార్డ్ ఫస్ట్ మనకు కాల్ చేశారు. ఓకే, ఈ పర్సన్స్ వచ్చారు, పంపించాలా లేదా, అన్నోన్ పర్సన్స్ ఉన్నారు, వీళ్ళు నోన్ పర్సన్స్ అయినా కాల్ చేశారు, పంపించాలి లేదా అలా. సో ఫైర్ వాల్ కూడా అలానే అనమాట, వచ్చిపోయే సిగ్నల్స్ని ఇది అలో చేయాలా బ్లాక్ చేయాలని చూస్తారనమాట. ఓకే, వై వి నీడ్ అంటే, వితౌట్ ఫైర్ వాల్ ఇంటర్నెట్ అనేది ఒకవేళ ఉంటే మనకి వెబ్సైట్కి కంప్యూటర్ అనేది డైరెక్ట్గా మనకి యాక్సెసిబిలిటీ ఉంటుంది. అదే విత్ ఫైర్ వాల్ అయితే మధ్యలో ఫైర్ వాల్ ఉంటుంది. వితౌట్ ఈ ఫైర్ వాల్ అంటే డైరెక్ట్ యాక్సెస్ కాబట్టి నెట్వర్క్కి, ఇంటర్నెట్కి, కంప్యూటర్కి సెక్యూరిటీ అనేది ఏముండదు, ఎవరైనా యాక్సెస్ చేసుకోగలుగుతారు. విత్ ఫైర్ వాల్ ఓన్లీ మనకి యాక్సెసిబిలిటీ ఉన్న వ్యక్తులు మాత్రమే యాక్సెసిబిలిటీ ఉంటుందన్నమాట, అసైన్ చేసుకోగలుగుతారు నెట్వర్క్లో ఉన్న డేటాని ఏదైనా తీసుకోవాలంటే. సో ఫైర్ వాల్ అనేది ఒక సెక్యూరిటీ గార్డ్లా పనిచేస్తుంది అనమాట. ఫస్ట్ రూల్స్ చెక్ చేస్తుంది, అంటే అది సేఫ్ రిక్వెస్టా అన్సేఫ్ రిక్వెస్టా అనేది. ఒకవేళ సేఫ్ రిక్వెస్ట్ అయితే అలో చేస్తుంది, అన్సేఫ్ రిక్వెస్ట్ అయితే బ్లాక్ చేస్తుంది అనమాట. వర్కింగ్ ఎలా, ఫస్ట్ ప్యాకెట్స్ అనేవి వస్తూ ఉన్నాయన్నమాట. ఫైర్వాల్ చెక్స్ దట్ ప్యాకెట్స్ బేస్డ్ ఆన్ ద రూల్స్. ఇఫ్ ద ప్యాకెట్స్ ఆర్ సేఫ్ then it will allow the packets. If the packets are not safe, then it will deny or block the packets. Okay, ఫైర్ వాల్ ఎందుకు యూజ్ చేస్తామంటే సెక్యూరిటీ కోసం, ఇంకా అన్ఆథరైజ్డ్ యాక్సెస్ ప్రివెన్షన్ కోసం, వైరసెస్ ప్రొటెక్షన్ కోసం, ఓకే, నెట్వర్క్ మానిటరింగ్ కోసం యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఈ ఫైర్ వాల్కి సంథింగ్ ఉన్నాయన్నమాట, అంటే రూల్స్ ఉన్నాయి కదా. HTTPS వస్తే అలో చేస్తుంది అనమాట ఫైర్ వాల్, అదే టెల్నెట్ వస్తే రిజెక్ట్ చేస్తుంది ఫైర్ వాల్ అనేది ప్యాకెట్స్ని. టైప్స్ ఆఫ్ ఫైర్ వాల్స్ ఉన్నాయన్నమాట. దే ఆర్ హార్డ్వేర్ ఫైర్ వాల్, సాఫ్ట్వేర్ ఫైర్ వాల్, ప్యాకెట్ ఫిల్టరింగ్ ఫైర్ వాల్, స్టేట్ఫుల్ ఫైర్ వాల్, అప్లికేషన్ ఫైర్ వాల్, నెక్స్ట్ జనరేషన్ ఫైర్ వాల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాకెట్ ఫిల్టరింగ్ ఫైర్ వాల్ అంటే ఇప్పుడు ప్రతి ప్యాకెట్ని చెక్ చేస్తుంది కదా. సో ప్రతి ప్యాకెట్కి ఏముంటుంది, సోర్స్ ఐపీ ఉంటుంది, డెస్టినేషన్ ఐపీ ఉంటుంది, పోర్ట్ నెంబర్ ఉంటుంది, ప్రోటోకాల్ ఉంటుంది. సో ఇవన్నీ చూసి ప్రతి ప్యాకెట్ని రూల్స్లో చెక్ చేస్తుంది అనమాట. రూల్స్ మ్యాచ్ అయితే అలో చేస్తుంది ఆ ప్యాకెట్ని, లేకపోతే అలో చేయదు. సో దాన్నే ప్యాకెట్ ఫిల్టరింగ్ ఫైర్ వాల్. ఇఫ్ ప్యాకెట్స్ ఆర్ మ్యాచ్డ్ టు ద existed rules, then it sends the packets, it allows the packets. If not, it deny the packets. Okay, that process is known as packet filtering firewall. Next, stateful firewall. Stateful firewall అంటే ఇది ఒక కామన్లీ యూజ్డ్ ఫైర్వాల్ అనమాట. మీన్స్ కీప్స్ స్టేబుల్ టేబుల్, అంటే రిక్వెస్ట్ సెండ్ అయింది, రెస్పాన్స్ అనేది అలో చేసామన్నమాట. ఇది సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది, ఇంకా యాక్టివ్ కనెక్షన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. దాన్నే స్టేట్ఫుల్ ఫైర్ వాల్ అంటాం. కామన్లీ యూజ్డ్ ఫైర్ వాల్ అంటే స్టేట్ఫుల్ ఫైర్ వాల్ అనమాట, అంటే రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తుంది, రెస్పాన్స్ అనేది పంపిస్తుంది అనమాట ఇది ఫైర్ వాల్ అనేది. నెక్స్ట్ అప్లికేషన్ ఫైర్ వాల్. అప్లికేషన్ ఫైర్ వాల్ అంటే
హెచ్టిటిపిఎస్, ఎఫ్టిపి, ఎస్ఎంటిపి అవన్నీ ఉన్నాయి కదా, దానిని అప్లికేషన్ ఫైర్ వాల్ అనమాట అంటాం. నెక్స్ట్ సాఫ్ట్వేర్ అంటే కంప్యూటర్లో సాఫ్ట్వేర్ ఉంటుంది అనమాట, ఇన్స్టాలేషన్ ఉంటుంది, ఫైర్ వాల్ ఇన్స్టాలేషన్. ఓకే, ఇది సో ఇన్స్టాలేషన్ ఇన్ ఆర్ కంప్యూటర్స్ కాబట్టి లెస్ అమౌంట్, అంటే దీనికి ఎక్స్పెన్సివ్ అనేది ఉండదన్నమాట. అదే హార్డ్వేర్ ఫైర్ వాల్ అంటే ఇది ఎక్స్టర్నల్గా మనం కొనుక్కోవాలి అనమాట, సపరేట్ ఫైర్ వాల్. సో ఇది వెరీ మోర్ ఎక్స్పెన్సివ్ హార్డ్వేర్ అనేది. ఎక్కువ కంపెనీస్లో యూజ్ చేస్తాం హార్డ్వేర్ అనేది. సాఫ్ట్వేర్ అనేది నార్మల్గా ప్రతి మన బీటెక్ స్టూడెంట్స్ కదా, మన సాఫ్ట్వేర్లో కూడా ఉంటుంది అనమాట. అంటే మనం అథెంటికేషన్ కోసం ఫైర్ వాల్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి కదా. సో టు బిల్డ్ ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్ లైక్, సో మనం అప్పుడు బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ అన్నీ యూజ్ చేయాలి కాబట్టి అప్పుడు మనం ఫైర్ వాల్ని కూడా అథెంటికేషన్ కోసం యూజ్ చేస్తాం, రియల్ వరల్డ్ యూసేజ్ అప్లికేషన్ని మనం తయారు చేస్తూ ఉంటే. ఓకే, అప్లికేషన్ ఫైర్ వాల్ అంటే హెచ్టిటిపిఎస్ అదంతా యూజ్ చేస్తుంది అనమాట. అందులో సెక్యూరిటీ కానీ ప్రొవైడ్ చేస్తుంది, చెక్ చేస్తుంది ఫైర్ వాల్. ఓకే, క్లియర్ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అనేది. నెక్స్ట్ జనరేషన్ ఫైర్ వాల్ అంటే నెక్స్ట్గా అది నెక్స్ట్ అడ్వాన్స్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది, దాన్ని నెక్స్ట్ జనరేషన్ ఫైర్ వాల్ అంటాం. అడ్వాన్స్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేసే దాన్ని నెక్స్ట్ జనరేషన్ ఫైర్ వాల్ అంటాం. ఎక్కువ సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. ఐడిఎస్ మీన్స్ ఇంట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్, ఐపీఎస్ మీన్స్ ఇంట్రూషన్ ప్రివెన్షన్ సిస్టమ్. అంటే డిటెక్షన్ కాబట్టి డిటెక్ట్స్ అటాక్స్, మధ్యలో ఫైర్ వాల్ అనేది డిటెక్ట్స్ అటాక్స్, ఒకవేళ అటాక్స్ ఉంటే అటాక్స్ని డిటెక్ట్ చేస్తుంది. ఐపీఎస్ అంటే ప్రివెన్స్ అటాక్స్ అనమాట, మీన్స్ ఫిల్టర్స్ ట్రాఫిక్. ఒకవేళ ఎక్కువ ట్రాఫిక్ అనేది ఉందనుకోండి, దెన్ ఆ ట్రాఫిక్ అనేది ఫిల్టర్ చేస్తూ ఉంటుంది అనమాట. యూజెస్ ఉన్నాయి, సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది, ప్రోటోకాల్ ఇది. ఓకే, నెక్స్ట్ ప్రొటెక్ట్స్ నెట్వర్క్స్, నెక్స్ట్ బ్లాక్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్, మీన్స్ ఆథరైజ్డ్ యాక్సెస్ ఓన్లీ తీసుకుంటుంది అనమాట, అన్ఆథరైజ్డ్ అయితే బ్లాక్ చేస్తుంది. డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి, ఈ హార్డ్వేర్లో మనకి ఫైర్ వాల్ అనేది చాలా కాస్ట్, సో అదొక డిసడ్వాంటేజే. ఇంకా అటాక్స్ అనేవి, ఒకవేళ ప్యాకెట్ అనేది తప్పైంది అనుకో, డెన్నీ చేస్తుంది కదా, సో అటాక్ అనేది జరగచ్చు. సో ఆ అటాక్స్ని స్టాప్ చేయలేదన్నమాట, అదొక డిసడ్వాంటేజ్. ఓకే, దిస్ ఈస్ ద టాపిక్ ఆఫ్ ఫైర్ వాల్. ఐ థింక్ మీకు అర్థమైంది అనుకున్నా. బ్రీఫ్గా చెప్పాలంటే, Firewall is a network security system that monitors and controls incoming and outgoing network traffic based on the predefined security rules. Okay, firewall అనేది ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా పనిచేస్తుంది అనమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ థింక్ మీకు ఈ వీడియో అండర్స్టాండ్ అయిందని అనుకుంటున్నా. If you understand the video, please like, share and subscribe to my channel, that is Tanmay Tech Academy. So remember, every concept you learn today becomes your strength tomorrow. So keep learning, keep growing. This is Tanmay signing off.